తెలంగాణ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన భూభారతి స్లాట్ బుకింగ్ వ్యవస్థలో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. యాదగిరిగుట్ట కేంద్రంగా పనిచేస్తున్న ఒక ఇంటర్నెట్ నిర్వాహకుడు ప్రత్యేక యాప్తో చేసిన మాయాజాలం సంచలనంగా మారింది. ఈ కుంభకోణంలో భూభారతి స్లాట్ బుకింగ్ వ్యవస్థలో అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. యాదగిరిగుట్ట కేంద్రంగా పనిచేస్తున్న ఒక ఇంటర్నెట్ నిర్వాహకుడు ప్రత్యేక యాప్ సహాయంతో రిజిస్ట్రేషన్ చలాన్లను ఎడిట్ చేస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నట్లు తెలుస్తోంది. యాదగిరిగుట్ట కేంద్రంగా పనిచేస్తున్న ఓ ఇంటర్నెట్ నిర్వాహకుడు ప్రత్యేక యాప్ సహాయంతో రిజిస్ట్రేషన్ చలాన్లను ఎడిట్ చేస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. భూ లావాదేవీల సమయంలో మార్కెట్ విలువ ఆధారంగా చెల్లించాల్సిన స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ రుజుము పూర్తిగా చెల్లించకపోతే సిస్టమ్ అంగీకరించకపోయినా ప్రత్యేక యాప్ ద్వారా చలాన్ మొత్తాన్ని తగ్గించి పేమెంట్ సక్సెస్ అయినట్లు చూపిస్తూ రిజిస్ట్రేషన్ పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ప్రత్యేక యాప్ ద్వారా చలాను తీసేటప్పుడు సంబంధిత రుసుమును తగ్గించి పేమెంట్ కంప్లీట్ చేసినట్లు చూపిస్తారు. దీంతో స్లాట్ బుకింగ్ పూర్తయి తహసీల్దార్ లాగిన్లో కూడా పేమెంట్ సక్సెస్ అయినట్లు కనిపిస్తుంది. ఎలాంటి అనుమానం రాకుండా రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది. ఈ విధంగా ఒక్క జనగామ జిల్లాలోనే 22 చలాన్ ఎడిట్ కేసులు బయటపడడంతో ఈ దందా వెనుక ఎవరు ఉన్నారన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కొందరు స్థానిక ఆపరేటర్లకు కమిషన్లు ఇచ్చి ఈ అక్రమాల్లోకి లాగినట్లు ఆరోపణలు వినిపిస్తుండగా ఈ వ్యవహారం వల్ల ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం వాటిల్లినట్లు అధికారులు భావిస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాల్మన్ అందిస్తారు. చెప్పండి సాల్మన్, ఈ వ్యవహారం ఎన్ని రోజుల నుంచి జరుగుతుందంటారు? థ్యాంక్ యూ దేవిక. జనగామ జిల్లాలో భూభారతి పోర్టల్ అయితే అడ్డు పెట్టుకొని మీ సేవ నిర్వాహకులైతే పెద్ద ఎత్తున దీనికి సంబంధించి అవకతవకలు జరిగినట్లయితే ఆ సమాచారం ఉంది. దీనికి కాంగ్రెస్ ప్రభుత్వము భూ పోర్టల్ తీసుకురావడంతో కొంత ఆ ఇంటర్నెట్ సేవకులు అయితే ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించి పూర్తిగా రైతులను లేకుంటే ప్రభుత్వ ఖజానాకు ఆ భారీ మొత్తం చెల్లించే క్రమంలో ఈ యొక్క మీ సేవకులు అయితే దాన్ని ఎడిట్ చేసి పెద్ద ఎత్తున వారి యొక్క సొంత ఖాతాలోకి అయితే డబ్బులు అయితే జమ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఒక జనగామ జిల్లాకే పరిమితం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అనేక మీ సేవా కేంద్రాల్లో ఇలాంటి సంఘటనలు జరిగినట్లయితే పోలీసులకు అయితే సమాచారం ఉంది. ఒక జనగామ జిల్లాలో ఈ యొక్క పోర్టల్ చూసినట్లయితే 78 లక్షలు దీనికి సంబంధించి ఈ సొంత ఖజానాకైతే ఆ యొక్క మీ సేవ నిర్వాహకులు అయితే ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించి వారైతే పూర్తిగా వారి యొక్క సొంత ఖాతాలోకి అయితే డబ్బులు చేసుకున్నట్లయితే అక్కడ ఆరోపణలు అయితే వినబడుతున్నాయి. పోలీసులు కూడా ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారణ అయితే చేపట్టారు. దీనికి సంబంధించి హైదరాబాద్ కేంద్రంగా అదే విధంగా యాదగిరిగుట్టకు సంబంధించిన ఒక ఇంటర్నెట్ సేవకులు అదే విధంగా మీ సేవకులు నిర్వహించే వారైతే ఈ యొక్క కుంభకోణానికి అయితే దారి తీశారు. ఖచ్చితంగా ఇలాంటి వారిని పోలీసులు ముందుగానే గుర్తించారు. జనగామ జిల్లాలో అక్కడ ఉటావుటిన జిల్లా కలెక్టర్ అదే విధంగా రెవెన్యూ అధికారులు అయితే పూర్తి సమాచారం తెలుసుకొని ఆ యొక్క డాటాను అయితే పూర్తిగా పరిశీలించారు. దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగానైతే 78 లక్షల కుంభకోణం జరిగినట్లయితే గుర్తించారు. ఇలాంటి ఈ యొక్క మీ సేవకులు ఎవరైతే నిర్వహిస్తున్నారో అలాంటి వారి మీద కొంత నిఘా పెట్టాలి. ఖచ్చితంగా ఈ ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టే వారిని అయితే ఖచ్చితంగా వారిని శిక్షించాలని అయితే అక్కడ స్థానికంగా ప్రజల నుంచి అయితే రైతుల నుంచి డిమాండ్లు అయితే వస్తున్నాయి. ఖచ్చితంగా దీనికి సంబంధించి జనగామ పోలీస్ స్టేషన్ లో కూడా వీరి మీద ముగ్గురి మీద కేసు అయితే నమోదైంది. ఖచ్చితంగా వారిని కూడా పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. ఎంతమంది రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ మీ సేవకులు నిర్వహించే వారిని అయితే అదుపులోకి తీసుకునే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుందని అయితే సమాచారం ఉంది. ఖచ్చితంగా ఈ యొక్క భూభారతి చట్టాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వెంటనే కొంతమంది మీ సేవ నడిపే వారైతే ఇలా ఎడిట్ చేస్తున్నారు. ఎడిట్ చేసి అంటే ప్రభుత్వ ఖజానాకు రిజిస్ట్రేషన్ చేసే క్రమంలో ప్రభుత్వ ఖజానాకు కొంత డబ్బు వీరి వ్యక్తిగత ఖాతాలకు అయితే పెద్ద మొత్తంలో డబ్బులు అయితే జమ చేసుకుంటున్నారు. ఖచ్చితంగా ఇలా గుర్తించడంతో లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇలా గుర్తించడం వల్ల కొంత ప్రభుత్వం అయితే ఇప్పటివరకు అయితే అధికారులు అయితే కొంత మేలుకో ఉన్నారు. ఖచ్చితంగా ఇలాంటి మీ సేవ నడిపే వారిని అయితే ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలని అయితే ప్రజల నుంచి అయితే డిమాండ్ వస్తున్నాయి. ఖచ్చితంగా జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాష అయితే దీని మీద ప్రత్యేకంగా అధికారులతో అయితే సమీక్ష నిర్వహించారు. ఖచ్చితంగా అలాంటి మీ సేవ నడిపించే వారిని అయితే ఖచ్చితంగా వారి మీద చర్యలు తీసుకోవాలని అయితే ఇప్పటికే ఆదేశాలు అయితే జారీ చేశారు. ఖచ్చితంగా ఇలా చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఈ మీ సేవ నడిపే వారైతే ఈ యొక్క భూభారతిలో ఎవరైతే రైతులు రిజిస్ట్రేషన్ చేసుకునే క్రమంలో రాష్ట్రానికి రావాల్సిన ఖజానాను ఈ యొక్క సొంతంగా ఈ యొక్క మీ సేవ నడిపే ఈ యొక్క నిర్వాహకులు అయితే సొంతంగా డబ్బులు అయితే జమ చేసుకుంటున్నారు. అలాంటి వారిని అయితే కఠిన చర్యలు తీసుకోవాలని అయితే ప్రజల నుంచి అయితే డిమాండ్ వస్తుంది. దేవిక, రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ సాల్మన్.